మేమందరం అనుకున్నాం అప్పుడు. కృష్ణరాజు గారు మళ్ళీ చేసుకుంటున్నారంటే వచ్చే మనిషేమో అటు ఎంత కాదన్నా ఆ ప్రాంతం వేరు. విజయనగరం కల్చరు, ఆ ఏరియా వ్యవహారం వేరు. అంటే మీకు చుట్టరికాయలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు అనుకోండి. మీరందరూ నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు అందరికి. ఇంకా కృష్ణరాజు గారికి ఎవరైతే దూరంగా దగ్గరికి రాలేకపోయేవారు, నేను వచ్చాక వాళ్ళందరూ ఆయనకు దగ్గర అయ్యారు. మళ్ళీ దగ్గర అయ్యారు బాగా అనమాట. ఆయన వచ్చాక ఎక్కువ స్వతంత్రం, ఆయన్ని అందరూ కలవటం, ఆ స్వతంత్రాన్ని అందరికీ ఇచ్చాను. అంటే ప్రతి ఒక్కరు కృష్ణరాజు గారి దగ్గర అవ్వాలని చూడాలని ఉంటుంది కదా అని అలా ప్రతి ఒక్కరు నేను వచ్చాక ఎక్కువ మంది ఆయనకి దగ్గర అవటం జరిగింది. అలాగే ఇటు సీతాదేవి గారి ఫ్యామిలీ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఆయన మా సీతాదేవి గారి తండ్రి గారు కూడా నన్ను కూతురులాగే చూసేవారు. ఆయన కూడా ఎవ్రీ ఇయర్ పండగ వస్తుంది అంటే కృష్ణరాజు గారు ఆ మామగారు ఉన్న నాళ్ళు కూడా మేము మొగల్తూరు కోటలోనే వెళ్ళి అక్కడ అన్ని సెలబ్రేషన్ ఆయన కోసం చేసుకునేవాళ్ళం. ఆయన పుట్టినరోజుకి వెళ్ళేవాళ్ళం. అలా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజుకి వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా చూస్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళందరినీ వెళ్ళి మొగల్తూరు వెళ్ళినా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వస్తూ ఉంటాను. అలా ఎవరితో ఈ రిలేషన్ ఇప్పుడు అలా కృష్ణరాజు గారికి ఏదైతే ఇష్టమో, ఆయనకి ఎలా అయితే ఉండేవారో దాన్ని కంటిన్యూ చేయటం నేను ఆయన భారీగా నా బాధ్యత. అదే మీరు బాగా గ్రహించారు అవన్నీ కూడా అండి. అంటే నార్మల్గా ఏదో అంటారు చూడండి, ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు తొలి రోజుల్లో కొన్ని బాలారిష్టలు ఉంటాయి, సమస్యలు వస్తుంటాయి, అవన్నీ అడ్జస్ట్ అవ్వాలి అవన్నీ. అలాంటి సమస్యలు ఏం లేకుండా కృష్ణరాజు గారు కూడా బాగా అర్థం చేసుకునే మనిషి. అసలు ఆయన ఒక మహానుభావుడు. ఆయన ఒక అంటే భగవంతుడులో ఎలాగ మనం ఆయన్ని చూసి ఆనందపడతామో, కృష్ణరాజు గారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరు అలా ఆనందపడతారు. అంటే అంతటి గొప్పటి లక్షణాలు ఆయనలో ఉన్నాయండి. ఒక పెద్ద ఆయన ఆర్ఎస్ఎస్లో ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడు అన్న, హిమాలయాలు వెళ్ళి అక్కడ తపస్సు చేసేవాడు తపస్సు కాదమ్మా, ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే తపిస్తాడో వాడు తపస్సే. అట్లాంటి వ్యక్తి కృష్ణరాజు గారు అన్నారు. అందుకన్నా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా అలా అయ్యో అట్లాంటి వ్యక్తిని ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి వ్యక్తికి భారీగా అవటం. నేను ఎన్నో జన్మలు చేసుకున్నాను. నాకు పుణ్యం, మా ఫ్యామిలీకి, మా పిల్లలకి అందరికీ ఒక పుణ్యం ఆయన పిల్లలుగా చెప్పుకోవడానికి, ఆయన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి. మా మదర్ అనేవారు, నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, ఎంత అదృష్టవంతులు, కృష్ణరాజు గారికి అత్తగారిని అయ్యాను. అలాగే మా సిస్టర్ నిజంగా ఆయన గోవింద్ గారు అవటం అంటే అన్ని జన్మల్లో చేసుకున్నాను. ప్రతి ఒక్కరు ఫ్రెండ్గా ప్రతి ఒక్కరు చెప్తారు, ఆయనకు ఫ్రెండ్ అయ్యానంటే నేను ఎంత గొప్పవాడినమ్మా అని. ఫ్రెండ్స్ అందరూ కూడా. నేను రీసెంట్గా కూడా మొగల్తూరు అది భీమవరం వెళ్ళాను. ఇక్కడ డాక్టర్ వర్మ గారని వర్మ హాస్పిటల్స్ ఎన్నో ఉంటాయి. నాకు అప్పుడు కృష్ణరాజు గారు చాలా మందికి ఆ ప్రాంతంలో వైద్యం చేయించినప్పుడు ఆయన చాలా బాగా హెల్ప్ చేశాను. వాళ్ళ ఫాదర్ బాగా, ఆయన కూడా కృష్ణరాజు గారు ఏజే ఉంటుంది. వెళ్ళాను నేను చూడ్డానికి, పలకరిద్దాం. ఆయన కృష్ణరాజు గారితో ఉండే అనుబంధం ఇక్కడి నుంచి మెడ్రాస్ అమ్మ అంత బిజీలో ఉన్నా కూడా ఏ ఫ్రెండ్ని ఆయన మిస్ అయ్యేవాడు కాదు. 2 రోజులు నాకు ఖాళీ ఉంది, మీరు వచ్చేయండి, మాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మేము ఇక్కడి నుంచి కార్లు వేసుకొని వెళ్ళిపోవాలి. 2 days మొత్తం ఎంజాయ్ చేసేవాడు ఆయన. బాబా అలాంటి వ్యక్తిని ఇంక చూడమమ్మా, ఆయన మహానుభావుడని మొన్న మానవుల్లో మహనీయుడమ్మా ఆయన అన్నారు ఆయన. ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా నాకు ఎంత ఆనందం అండి, ఆనందం, గర్వం ఒక వ్యక్తి గురించి. అది దట్ ఈస్ కృష్ణరాజు గారు. అవునమ్మా, మీది నిజంగా అది ఒక అచీవ్మెంట్ మీ లైఫ్ లో. మీరు అన్నట్టు ఆయన్ని కలుద్దాం అనుకుని ఆయన గంభీరత్వం వల్ల కలవలేని చాలా మందికి మీరు ఒక బ్రిడ్జ్ లాగా మళ్ళీ అందరికి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఫ్యాన్స్, ఇప్పుడున్న లేటెస్ట్ ఫ్యాన్స్ అందరూ ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు. బాబు సినిమా షూటింగ్ వాటిలో బిజీగా ఉంటారు, అందరికి అందుబాటులో ఉండలేరు కదా. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇటు మన ఇంటికి రావటం, కృష్ణరాజు గారు ఎంత బిజీగా ఉన్నా ఆయన్ని చూసేయండి, ఒక్క 10 నిమిషాలు పాపం ఎక్కడి నుంచో వచ్చారు, వెయిట్ చేస్తున్నారని చెప్తే వచ్చేవారు. వాళ్ళకి ఫోటోలు ఇవ్వటం. అలా వీళ్ళందరితో మాకు రిలేషన్ నుంచి వాళ్ళందరూ బాబుని ఎంతైతే అభిమానిస్తారో అదే అభిమానం మా మీద చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అదే అంటే అది కూడా ఒక అదృష్టం మాకు. నిజంగానే. ఇప్పుడు మొన్న
మీరు ఆ ప్రాంతం అంతా ఎలక్షన్ టూర్ కూడా ప్రచారానికి కూడా వెళ్ళొచ్చారు. ప్రచారానికి వాళ్ళంతా కోరారు అనమాట. అంతకు ముందు 97లో కాకినాడలో ఎంపీగా గెలిచారు కృష్ణరాజు గారు. వాళ్ళ ఆ ప్రాంతం కాకినాడ అంతా ఇప్పటికీ మాతోనే ఉంటారు. వాళ్ళ అభిమానాన్ని మర్చిపోలేదు. అక్కడ 1 year ఎంపీగా చేసిన కృష్ణరాజు గారు చేసిన పనులు అలా ఉండిపోయాయి అక్కడ. అదే మళ్ళీ 99లోనేమో వెస్ట్ గోదావరి వెళ్ళి అక్కడ 3 మినిస్టర్లు చేశారు కృష్ణరాజు గారు. ఆ ప్రాంతం మూలందరికీ ఆయనకి తోసిన దాంట్లో ఫండ్స్ తెచ్చి, ఇంకా కృష్ణరాజు గారు ఏం అడిగినా ఎంత జెన్యున్ పర్సన్, ఇంకేం ఇచ్చినా ప్రజలకే చేస్తారని సెంట్రల్లో ఏం అడిగినా వాళ్ళు రిలీజ్ చేసేసేవారు కృష్ణరాజు గారు. వాజ్పేయి గారు చాలా ఇష్టం. అందరూ సుష్మా స్వరాజ్ గారు, జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఎంతమంది ఉన్నారు అప్పుడు మినిస్టర్స్, వీళ్ళంతా కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం. మా ప్రాంతానికి కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చేవారు. వేల జనంతో వాళ్ళకి సన్మానం. కృష్ణరాజు గారికి అలా ఇష్టం కదా జనం అంటే. అలా మొత్తం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయటం, ఆయన తర్వాత ఎవరూ దాన్ని డెవలప్మెంట్ చేయకపోవటం, ఆ పేరు అలా ఉండిపోయింది. అందుకే మొన్న ఆయన వర్మ, బీజేపీ వర్మ అని కృష్ణరాజు గారితో పాటు ఆయన అప్పటి నుంచి బీజేపీలోనే ఉంటూ వర్క్ చేస్తూ, కృష్ణరాజు గారు అంటే అభిమాని ఆయన. అక్క మీరు వస్తే బాగుంటుంది, నాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే ఉంటుంది, ఇక్కడంతా ఆయనకు పేరు ఉంది కదా, నాకు బాగా మీరు వచ్చి సపోర్ట్ చేయాలి అని ఆయన పిలవటం, నేను వెంటనే పిల్లలందరూ కూడా వెళ్ళండి అంటూ వెళ్ళాను. అది బాగా వాళ్ళకి చాలా ఆనందపడ్డారు. 6 నియోజకవర్గాలు తిరిగాను నేను. తక్కువ టైంలో కూడా బాగా అందరికి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కృష్ణరాజు గారు వాళ్ళు చెప్తున్నారు నన్ను చూసే, కృష్ణరాజు గారు ఈ ప్రాంతంలో ఇది చేశారు, ఆ ప్రాంతంలో ఇది చేశారు, ఇంత గొప్పగా చెప్తా ఉంటే అసలు ఆనందంతో ఇంకా ప్రాంతం అంతా కృష్ణరాజు గారు ఉన్నట్టే, అక్కడ ఉన్నట్టే కనిపించారు నాకు. అంత ఇది అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణరాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఓన్లీ ఆయన ప్రాంతంకే కాదండి, వెస్ట్ గోదావరి జిల్లాకే కాదు, పక్కనున్న కాకినాడలో ఎవరైనా ఫోన్ చేసి అడిగితే అది చేశారు. అటేమో తిరుపతి, రైల్వే కోడూరులో కొంతమంది కృష్ణరాజు గారికి వీర అభిమానులు, ఫ్యాన్స్ ఉన్నారండి. చెంగల్ రాజు అని అంతా చాలా మంది, అందరి పేర్లు చదవలేకపోవచ్చు, చాలా మంది ఉన్నారు. అలా అన్నమాట అన్ని ప్రాంతాలకు కూడా ఆయన హెల్ప్ చేశారు ఆయన మినిస్టర్గా ఉండే. ఆయనకి వాజ్పేయి గారు మినిస్టరే కాకుండా చైర్మన్ కూడా ఇచ్చారు ఆయనకి. ఈ గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ పొయ్యిలు అవన్నీ కూడా దాని మీద ఇండియన్ గ్యాస్ వాటి మీద చైర్మన్ వేశారు. వేయటం వల్ల అందరికీ ఆయనేమో ప్రతి ఒక్కరికి అప్పుడు చాలా టైట్ కదండి అందరికి బంకులు ఇచ్చేసి ఇవి ఇచ్చేసి. మన రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి ఫ్రెండ్ కదా, ఏం రాజు అని పిలిచేవాడు ఆయన. ఎంత ఇష్టం అంటే కృష్ణరాజు గారు అంటే, వాళ్ళకి ఎప్పటి నుంచో అనుబంధం, మంచి స్నేహితులు. కృష్ణరాజు గారు మంచి సలహాలు అడిగేవారు, ఆయన అలా ఉండేవారంట వాళ్ళ బాండింగ్. తర్వాత కూడా కృష్ణరాజు గారు మినిస్టర్ అయ్యాక ఆయన కూడా పాపం ఎంతో మంది వెనకాతల ఎన్నో సంవత్సరాలు పాదయాత్ర చేస్తూ వెనకాతలు చాలా మంది పాపం ఓన్గానే పోషించారు, వాళ్ళు అంత అలా నిలబెట్టుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. కృష్ణరాజు గారు కొంచెం ఇవన్నీ ఖర్చులు ఇవన్నీ కదా, మా వాళ్ళు 1-2 బంకులు అడుగుతున్నారు, ఇవ్వండి, ఇస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అంటే వెంటనే ఇంకా రాజశేఖర రెడ్డి గారు అడిగానంటే వెంటనే ఒక 2 బంకులు శాంక్షన్ చేస్తానండి. ఆయన ఎంతో సంతోషించారు. తర్వాత నేను హైదరాబాద్లో కనిపించినప్పుడు కూడా ఒక స్టార్ హాస్పిటల్ ఓపెన్కి వెళ్తున్నప్పుడు కృష్ణరాజు గారు నేను వస్తుంటే ఆయన ఆగిపోయి లిఫ్ట్ వస్తే ముందు మమ్మల్ని ఎక్కిస్తే కానీ ఆయన ఎక్కలేదు రాజశేఖర రెడ్డి గారు. అంత చాలా మంచివాడమ్మా కృష్ణరాజు, ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటాడని నాతో చెప్తున్నారు ఆయన. అట్లాగనమాట కృష్ణరాజు గారు హెల్ప్ చేయని వాళ్ళంటూ ఆయన ఎవరిని అడగలేదు, కానీ అందరికి అడిగిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఆ అభిమానం మీద వాళ్ళు నన్ను వెస్ట్ గోదావరి వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతం వారికి